హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకు నీరుపల్లికు పోయే దారిలో లెఫ్ట్ సైడ్లో పెద్ద టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అందులో ఇంకొక ఎగ్జిబిషన్ అయితే పడబోతుంది భయ. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే హెవీగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొన్న జలకన్య ఎగ్జిబిషన్ కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయింది కదా భయ. కానీ ఈసారి అంతకు మించి ఉండబోతుంది. మీకు గుర్తుందో లేదో, జలకన్య ఎగ్జిబిషన్కి ముందు డీజే వాళ్ళది లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అని ఒకటి పెట్టినారు. వాళ్ళు ఎట్లా పెట్టినారంటే ఆల్మోస్ట్ దాదాపు మనకు మినీ రామోజీ ఫిల్మ్ సిటీ టైప్లో అయితే పెట్టినారు భయ. వాళ్ళు హెవీగా సెట్టింగ్స్ అండ్ క్రౌడ్ కూడా బాగా వచ్చినారు. ఆ సెట్టింగ్స్ అయితే ఫిదా అయిపోయినారు భయ. అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా యూత్ కానీ అందరూ కూడా ఆ సెట్టింగ్స్ లోపల ఫొటోస్ తీసుకునే దానికే సరిపోయింది. ఎంట్రన్స్ లోనే బాగా బీభత్సంగా పెట్టినారు. ఇప్పుడు అంతకు మించి ఇంతకుముందు లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్, కానీ ఇప్పుడు అంతకు మించి టైటానిక్ షిప్ వీళ్ళు పెడతా అన్నారు. దీని నమూనా కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. హెవీగా ఉంటుంది భయ. ఈ డీజే వాళ్ళది మాత్రం స్పెషల్గా సెట్టింగ్స్ హెవీగా ఉంటాయి. ఇంతకుముందు మనకు రోబోటిక్ ఎగ్జిబిషన్ పెట్టినారు, దాని తర్వాత బాహుబలి ఎగ్జిబిషన్, జలకన్య ఎగ్జిబిషన్, ఇవన్నీ వేరే. కానీ డీజే వాళ్ళు పెట్టేది మాత్రము సపరేట్ ఉంటాయి భయ. అవి బాగా కమర్షియల్ ఉంటాయి, బాగా రిచ్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఫొటోస్ అంటే చాలా మంది యూత్ ఫొటోస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకు సెట్టింగ్ బాగుంటే కనుక ఫొటోస్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు ఆడుకునేదానికి కావచ్చు బాగుంటుంది. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడతారు. మినీ రామోజీ ఫిల్మ్ సిటీ టైప్లో సెట్టింగ్ చేస్తారు. డీజే లండన్ బ్రిడ్జ్ ఎట్లా వేసినారో అంతకు మించి ఉండబోతుంది. అది కూడా టైటానిక్ షిప్ అనమాట. ఈసారి నమూనా ఏంటంటే టైటానిక్ షిప్ అయితే వీళ్ళు వేస్తారు. ఎక్సలెంట్గా ఉండబోతుంది భయ చూడడానికి వ్యూ అయితే. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. నేను 360 degreesలో నేను మీకు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో. వీళ్ళ సెట్టింగ్లు ఒక రేంజ్లో ఉంటాయి భయ, హెవీగా ఉంటాయి. మీరు అక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఆ కట్టెలతో ఎంత పెద్ద సెట్టింగ్ చేస్తున్నారు. టైటానిక్ షిప్ సెట్టింగ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని భయ. వీళ్ళు మమ్మల్ని ఆకర్షించడానికి, జనాల్ని ఆకర్షించడానికి, జనాల ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వరకు అమౌంట్ అయితే ఖర్చు పెడతారు. ఈ డీజే వాళ్ళు మాత్రము ఎక్సలెంట్గా సెట్టింగ్ చేస్తారు భయ అన్ని కూడా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ మనకు సిటీస్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మన మదనపల్లి అయితే స్పెషల్గా వేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే చాలా పెద్ద సెట్టింగ్ ఉండబోతుంది భయ. ఈసారి అద్భుతంగా ఉండబోతుంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా ఎంట్రన్స్ ఎట్లా ఉండబోతుంది అనేసి. ఇదిగో ఇది ఎంట్రన్స్. మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్. మొత్తం సెట్టింగే, టైటానిక్ షిప్ సెట్టింగ్ మొత్తం బీభత్సంగా ఉండబోతుంది భయ. నాకు తెలిసి ఇంకొక 10 days పట్టచ్చు అనుకుంటున్నాను. ఇంకా లారీలో లోడ్ కూడా దిగుతూ ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లారీలో మొత్తం సెట్టింగ్ గిట్టింగ్ అంతా దిగుతూ ఉంది. చాలామంది లేబర్స్ పాపము వర్క్ చేస్తూ ఉన్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది, అయినప్పటికీ వీళ్ళు కష్టపడతా ఉన్నారు భయ. చాలా ఖర్చుతో కూడుకున్న భయ ఎగ్జిబిషన్ అనేది. చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ సామాన్లు అన్ని దిగుతూ ఉన్నారు. ఆ పక్క అయితే కట్టెలతో ఎక్సలెంట్గా అయితే మన వాళ్ళు డిజైన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఎవ్రీ వీక్ పిల్లల్ని ఎక్కడైనా పిలుచుకొని పోదాము, సాటర్డేస్ కానీ సండే కానీ అనుకుంటూ ఉంటాము. అరే ఎక్కడ పిలుచుకొని పోవాలరా అని చెప్పేసి. మూవీస్కి అయితే పిలుచుకొని పోలేము, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడదగ్గ మూవీస్ అనేవి ఎక్కువ ఏం రావడం లేదు. సో కాకపోతే ఎగ్జిబిషన్ అంటే మెయిన్గా పిల్లలకి అయితే భయ, మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలకే. సో ఎగ్జిబిషన్ తొందరగా ఎప్పుడెప్పుడు అయిపోతుంది, తయారవుతుంది అనేసి నేను కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. 20కి పైన భయ, మేబీ 20, 21, 22 ఈ 3 డేట్లలో యాదో ఒక డేట్లో అయితే ఓపెనింగ్ ఉండొచ్చు. ఇది చూసుకున్నట్లయితే మీరు ఏం సెట్టింగ్ భయ. ఇది సైనికుడు సినిమాలో మహేష్ బాబు ఇట్లాంటి సెట్టింగ్ పైన నుంచి పరిగెత్తాడు భయ. ఆ సీట్ మీకు గుర్తుందో లేదో, సేమ్ అదే మాదిరి ఉంది ఈ సెట్టింగ్. ఎన్ని కట్టెలతో సెట్టింగ్ చేస్తాను చూడండి, ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది. సెట్టింగ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది భయ. ఇది రియల్ టైటానిక్ షిప్ ఎంత ఉంటుందో అంత ఉన్నట్టుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద మెటీరియల్స్ భయ. టైటానిక్ షిప్ కోసం వాడే మెటీరియల్స్ ఇవన్నీ. ఇది చిన్న బోటు కూడా ఉంది, చిన్న బోటు. మీకు అక్కడ ఇంకొక వీడియో చూసిన భయ నేను, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఒకటి చిన్నది టైటానిక్ షిప్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఒక బొమ్మ చూసినా నేను, సేమ్ అట్లనే ఉండింది. అది ఆడో చూసినా ఎక్కడ చూసినా తెలియడం లే. ఒక నిమిషం చూపిస్తా, అడిగే పోతాను నేను. కూర్చోవడానికి సీటింగ్ కెపాసిటీ ఇక్కడ ఇదిగో, కూర్చోవడానికి చైర్స్ కూడా లోపల సెట్టింగ్ చేస్తారు కదా, అక్కడైతే ఈ చైర్స్ అన్ని పెడతారు. ఇక్కడ
ఒకటి గ్రీన్ క్లాత్ కప్పి పెట్టినారు చూసినారా. దీంట్లో ఉంది భయ టైటానిక్. సూపర్గా అంటే సూపర్గా ఉంది. మీకు లోపల చూపిస్తాను. ఓహో, చూసుకున్నట్లయితే మీరు టైటానిక్ చూసుకున్నారా మీరు? టైటానిక్ షిప్ ఇది. వాళ్ళు యాక్చువల్గా క్లాత్ వేసేసినారు దానిపైన. నేను ఇది క్లాత్ ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాను. ఇంకా క్లాత్ ఓపెన్ చేసి చూడండి, హెవీగా ఉండబోతుంది. చూస్తున్నారా, టైటానిక్ షేప్ చాలా బాగుంది. ఇది సూపర్గా ఉంది డిజైన్. సేమ్ టైటానిక్ షిప్ పైన ఎట్లా ఉంటాయి గొట్టాలు, సేమ్ అట్లనే ఉన్నాయి. సో కానీ దీన్ని ప్రస్తుతానికైతే కప్పి పెట్టేసినారు భయ. ప్రస్తుతానికైతే కప్పి పెట్టేసినారు. మనం చూసుకున్నాం కదా, ఇది ఎట్లా ఉందో మళ్ళీ అట్లే పెట్టేద్దాము. వాళ్ళ ప్లానింగ్ ఎట్లుందో మనకు తెలియదు కాబట్టి. సో అది భయ, బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడీ అవుతా ఉంది. గెట్ రెడీ ఫర్ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్. అతి త్వరలో మనం మదనపల్లిలోని నీరూట్పల్లికి పోయే దారిలో టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లో రెడీ అవ్వబోతుంది. మేబీ 20 to 25 లోపల అయితే ఇది ఓపెనింగ్ జరగబోతుంది. మళ్ళీ కుదిరితే నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను దీని గురించి. ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే బీభత్సంగా నడుస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో లేబర్స్ కూడా వర్క్ చేస్తా ఉన్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి అతి త్వరలో మన ముందుకు తీసుకొని వచ్చేయాలా అని చెప్పేసి ఎగ్జిబిషన్ ప్లానింగ్ చేస్తా ఉన్నారు భయ. ఓకేనా భయ? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తా. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.